So the two opening batsmen for India are there. Sachin Tendulkar from the Pakistani fast bowlers really will. He goes after that one, and it's 6. Straight back past the bowler for 4. No ball as well, so that'll be 5 runs. And he goes after 1, and it's 6. Away on the onside. This outfield is picking up. 6, 4, 6. కొట్టేశా, హ్యాట్రిక్ కొట్టేశా, సెంచరీ. టీ కప్పు పట్టుకోవడం రాదు, నీకు వరల్డ్ కప్ కావాలంటరా ఇడియట్. అసలు క్రికెట్ బాల్ ఎప్పుడైనా చూసావా? వీడు పెద్ద సచిన్ ఫీలింగ్. బంగారం లాంటి నా షర్ట్ మీద టీ పోసి దీన్ని టీ షర్ట్ చేస్తావరా? తప్పు వీడిది కాదురా, వీడి ఓనర్ది. నిజం చెప్పారండి. 1/2 టీల్ దాగి మనం రోజంతా ఇక్కడే గడిపేస్తున్నామని వీడి ఓనర్ ఈయన్ని పురమాయించి ఉంటాడు. ఏం జరిగింది ఇక్కడ? సార్ అది ఏమైందంటే మళ్ళీ కళ్ళగనేసావా? మళ్ళీ 6 4 కొట్టేసావా? సార్ నేను బంతిని కొడితే అది బిల్లా టెంపుల్లో గంటకు తగిలింది సార్. ఇంకో బంతి ఎక్కడుందో కనపట్టలేదు సార్. గంటకు తగలటం కదరా, నిన్ను మెడపట్టి బయటికి కట్టారా? ఏంటి సార్ గంటేస్తారు? ఇండియాకి వరల్డ్ కప్ రావాలని కళ్ళ గంట తప్ప సార్? ఏయ్, నువ్వు కళ్ళని పిల్లల్ని కనాలనుకుంటే ఇంటికి వెళ్ళి మంచం మీద పడుకొని కనరా. ఓకే గెట్ అవుట్. సార్ గుర్తుంచుకోండి సార్. ఓకే, ఎప్పటికైనా నేను పెద్ద క్రికెట్ ప్లేయర్ ని కాకపోతానా నా ఆటోగ్రాఫ్ ని చేత తీసుకునేట్టు చేయకపోతే నా పేరు రాంబాబే కాదు సార్. పోరా. అనివార్య కారణాల వల్ల ఈ ఫ్యాక్టరీని వేలం వేయడం జరుగుతుంది. ఫ్యాక్టరీ ఓనర్ పవన్ కళ్యాణ్ గారి పాట 2 కోట్లు. 3 5 6 7 హాయ్ హలో 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 గుడ్ 8 9 10 10 11 12 13 14 15 16 17 18 19 మీరుగానే ఉంటారు. 20 21 21 ఒకటోసారి, 21 రెండోసారి, 21 మూడోసారి. థ్యాంక్ యూ సార్, మీరు ఆ 21 కోట్లు ఇప్పిస్తే. వాట్ డు యు మీన్ 21 కోట్ల? అదే సార్, మీరు ఈ ఫ్యాక్టరీని వేలం పాటలో 21 కోట్లకు పాడారు కదా. నేను పాడానా? ఎప్పుడు పాడాను? ఇప్పుడేగా 21 అన్నారు. వాడెవడ 20 అంటే నేను 21 అన్నాను. 10 అంటే 11 అన్నాను. 12 అంటే 13 అంటాను. మీకు లెక్కలు రావని. ఇప్పుడు నువ్వు 22 దేనికండి? 23 అంటారు కండి. డోంట్ డిస్టర్బ్ మీ. అంటే మేమంతా లెక్కలు రాని సవటలం, నువ్వు గొప్ప లెక్కల మాస్టర్వి. పెద్ద కారులో వచ్చేసావు. ఏలం పాట మళ్ళీ మొదలెట్టండి రా. ఏంటో ఈ జనరేషన్. అందుకే అంటారు జపాన్ లో తుఫాన్ రాదని. ఆ మాటకి అర్థమైంది సార్. కొన్నిటికి మీనింగ్స్ ఉండవు. ఫ్లోలో వచ్చినప్పుడు ఫాలో అయిపోవడమే. ఫాలో మీ. సార్ ఇంతకీ కారైనా కొంటారా లేకపోతే? కారు కొంటాను నేను ఇప్పుడు చెప్పాను. ఏదైనా ఉద్యోగం దొరుకుతుందా అని మీ షోరూమ్ కి వస్తే రండి సార్, వెల్కమ్ సార్ అని కారు చూపించారు. చూపించి క్లచ్ ఉంది, బ్రేక్ ఉంది అని చెప్పారు కానీ నా జేబులో డబ్బులు ఉన్నాయని అడిగారా? అడగలేదు. ట్రైల్కి వెళ్ళండి సార్ అన్నారు. నువ్వు ట్రైల్ తీసుకొచ్చావు, నేను ట్రైల్కి వచ్చాను. ఏంటమ్మా ఏంటి సార్, మీలాంటి వాడు స్టేట్ కి ఒక్కడుంటే చాలు సార్. ఏంటో అంతా నీ అభిమానం. అందుకే అంటారు అరటి పండులో పండు దీన్ని తొక్క పారాయమని. తొక్కలది ఏం చెప్పారండి? ఇలాంటివి 1,00,000 చెబుతా. పోయాడా? పోరారే. కారు నమ్ముకుని నేను రా, కాళ్ళని నమ్ముకుని ఉన్నాను. 4 5 ఇక చేసుకోట్టు. ఇట్టా కొట్టి ఇప్పుడు 50 గ్లాసులు బాగా కొట్టా. అంటే హాఫ్ సెంచరీ కొట్టానన్నమాట. మామ మందు తాగు. ఓకే ఆగు. ఏమొచ్చింది? అల్లుడు, పప్పు లేకుండా పప్పు చారైనా తాగొచ్చేమో గాని మళ్ళాంటి జెంటిల్మెన్ కారణం లేకుండా తాగకూడదు. కారణమే కదూ. యా, ఈరోజు వేలం పాటలో
నాకు అవమానం జరిగింది. నీకు కూడానా? ఏమైంది మావా? ఏమైంది? మా ప్రొపరేటర్ గాడి లేడు. వాడు 10 మంది ముందు నన్ను మెడపట్టుకొని బయటికి తెచ్చాడు తెలుసా? ఎప్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేశాడు అనమాట. ఇంతకంటే కారణం ఏం కావాలి? మందు తాగడానికి. తాగు. ఓకే. Cheers. ఫాస్ట్ గా ఎట్లా దిగ్గలిగినావన్నా? సడన్ బ్రేక్ అయితే ఎన్నిసార్లు చెప్పారా నీకు? సడన్ బ్రేక్ పక్క స్ట్రీట్ లో బ్రేక్ వేసినా అన్న, లక్కీగా ఇక్కడ ఆగింది. అసలు దీనికి బ్రేకులు సరిగ్గా పనిచేస్తలేవు. ల్యాన్సర్ కార్ కొనమని ఎన్నిసార్లు చెప్పినా నీకు? కొంటాను రా. అప్పు తీసుకున్న ఎదవలిద్దరు కరెక్ట్ టైం డబ్బులు ఇచ్చేస్తే ల్యాన్సర్ కారే కర్మ ఏకంగా బెంజి కారే కొంటా. అసలు ఇవాళ వాళ్ళ సంగతి తెలుసుకోవాలి. అటో ఇటో పద అన్నా. జస్ట్ రేపటి నుంచి మందు మానేస్తాను. ఏను మందు మానేస్తాడు అల్లుడు. నిన్న మానేస్తానన్నావు, మొన్న మానేస్తానన్నావు, అంత ముందు మానేస్తానన్నావు. మందు మానేస్తానని చెప్పగలడు. నీ దండం పెడతాను అల్లుడు. అది కాదు మావా, రోజు మందు మానేస్తానకపోతే నెక్స్ట్ డే తాగడానికి ఇంట్రెస్ట్ ఉంటుందా? అందుకే అన్నారు గుడ్డు గుండ్రంగా ఉండదు, భూమి గుండ్రంగా గాడిద గుడ్డేం కాదు. గుడ్లు మనకెందుకన్నా? డబ్బులు అడుగు. రై నీ కాళ్ళు ఎక్కడరా? ఎందుకు వేసేయటానిక? పైన పెట్టా. వేసేయనా? ఉంటే ఇవ్వవా? అదే ఎప్పుడు ఉంటాయాలి, వస్తే ఉండదా? అదే ఎప్పుడు వస్తుంది తెలిస్తే చెప్పవా? ఒక్కసారి 1 డే మ్యాచ్ ఫ్రీగా చూపించావని 25,000 అప్పించాను. అది తిరిగి ఇవ్వకపోగా ఈడు నా ఫ్రెండ్ అని పరిచయం చేసి 2 లక్షలు అప్పిస్తావు. ఆఫ్టర్ 2 లక్షలు కూడా అప్పు కాదా? మరి 1000 కోట్లు మన దేశం వాళ్ళు వరల్డ్ బ్యాంక్ దగ్గర తీసుకున్నారు. దాన్ని ఏమంటారు? ఏమంటారా? వాడిని అడుగు. అప్పు అంటారు. మరి నేను ఇచ్చిన దాన్ని ఏమంటారు? చేవదులు అంటారు. అదే ఎప్పుడు ఇస్తామంటాను. చేతిలో ఉన్నప్పుడు అంటారు. రుద్రయ్ బాటిల్ వెళ్ళిపోయిందంటే ఆ బిల్లు నువ్వే కట్టాలి. అక్కడ పెట్టి వద్దునా? చిన్నపిల్లలు ఏడుతావేటి? నీకు ఎంత ఇవ్వాలి? 225. ఇంకో 25 ఉందా? ఉంది. మొత్తం రౌండ్ ఫిగర్ 250 ఇద్దాం. 25 కాశీరా. నిన్ను బకరం చేస్తున్నారు. చెప్పించే భాయ్ మా తెలీదా? ఇందా కలిసి వచ్చి చెయ్యి. ఇందా రౌండ్ ఫిగర్ 250 ఇచ్చాయి. నీకు అసలు కామన్ సెన్స్ ఉందా? డబ్బులు ఎప్పుడు ఇచ్చావు? ఇప్పుడే. ఇప్పుడు ఇస్తే ఎన్న ఇచ్చేస్తారు నీ అబ్బా. వారం తర్వాత కనిపించు. అప్పుడు ఇస్తావా? ఎప్పుడు ఇస్తానో అప్పుడు చెప్తాను. నీ దగ్గర డబ్బులు ఉన్నాయనుకో ఎవడైనా కొట్టేయచ్చు. మా దగ్గర ఉన్నాయనుకో బ్యాంక్ లో ఉన్నట్టే. నిజంగానా? అన్నా నువ్వు పట్టు. బాబు గుడ్ నైట్ అల్లుడు. ఓకే. సావిత్రి సావిత్రి అమ్మా అమ్మా ఆ దరిద్రుడు వచ్చాడే. సావిత్రి సావిత్రి ఏంటండి? తలుపు గడి కూడా పెట్టకుండా ఏం చేస్తున్నావు నువ్వు? నేను అసలు తలుపు వేయలేదు. అంటే ఏంటి నీ ఉద్దేశం? దొంగోడు కూడా లోపలికి వస్తే ఏంటి పరిస్థితి? ఇంట్లో సామాన్లు ఏమున్నాయని వాడు దొంగలిస్తాడు. ఏంటి నా మీద సెటైర్ వేస్తున్నావు అనమాట? ఛీ, ఏంటండి మీరు? మొన్న మీకోసమే గుమ్మం దగ్గర వెయిట్ చేస్తే ఎవరి కోసమే వెయిట్ చేస్తున్నావు అన్నారు. అయ్యో, సరిపోన్లే. ఎందుకు వచ్చిన గొడవ అని తలుపు వేసుకుని పడుకుంటే ఎన్నిసార్లు కాలింపులు కొట్టాలి అని తిట్టారు. ఇవాళేమో ఇలా అంటున్నారు. ఏంటి నా ఇష్టం వచ్చినట్టు అంటాను. రోజుకో టైప్ లో నా ఇష్టం వచ్చినట్టు తిడతాను. ఏం తిట్టకూడదా? వెళ్ళా భోజనం మేడ. నువ్వేంట్రా గుడ్ల గుబలా గుడ్లు అప్పగించి చూస్తున్నా? దుప్పటి కప్పుకొని పడుకో. తీసుకురావా? ఎంతసేపు వెయిట్ చేయాలి ఇక్కడ? ఏంటి చల్లగా ఉంది అన్నం? మీరు లేట్ గా వస్తారన్న విషయం అన్నానికి తెలియక చల్లబడిపోయిందండి. ఎట్టగారం? పొరివికారం. కౌంటర్ అన్నమాట. వచ్చానంటే ఎన్కౌంటర్ అయిపోతా. వెళ్ళి ఏడు చేసేదిరా. వేడి చేస్తే బాగుండదండి. సరే తీసురా తీసురా. బయట అక్కడ బయట. ఏంటి ఇది? అన్నమా ఇటుకురా? ఇప్పుడే అలా మాడిపోయిందంటే వేడి చేస్తే మాడదా అండి? కౌంటర్లు ఇవ్వడం బాగా నేర్చుకున్నావు నువ్వు. మాడిపోయింది కాబట్టి ఇంకొక అరగంటలో ఇంకో పెగ్గేస్తాను. ఫాలో చేసుకుని తీసురా. ఇంట్లో బియ్యం లేవండి. బియ్యం లేవా? ఏం చేస్తున్నావు నువ్వు? బియ్యం లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళి బియ్యం తెచ్చుకోవచ్చు కదా. మీరు డబ్బులు ఇవ్వలేదు కదండి. డబ్బులు లేకపోతే సూపర్ మార్కెట్కి వెళ్ళి రాంబాబు గారి పేరు చెప్తే ఎన్ని కిలోలు బియ్యం కాదు. కిలోలు బియ్యం చెప్పానండి. మొహం మీద ఉమ్మేశారండి.
ఆడు నీ మీద ఉమ్మేస్తే నువ్వు నా మీద వేసి చెప్పాలా ఆ? ఆడి సంగతి నేను చూసుకుంటాను గానీ ఎప్పుడు నన్ను ఏం చేయమంటావు? అడుక్కు తిను. అర్రే ఎంత టైం అయినా ఇంకా మేలుకునే ఉన్నావా? మేలుకుంటే నీ ఆరోగ్యం పాడైపోదు. మరి తాగితే అది నీకు పచ్చి నిజం చెప్పనా, రేపటి నుంచి తాగరు. భలే చెప్పవే. మీరు 4 ఏళ్ళుగా భలే చెప్తున్నారుగా. పదండి భోంచేద్దాం. అరే నువ్వు ఇంకా బోల్చేలేదా? ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్, ఐఎమ్ వెరీ సారీ డార్లింగ్. అందుకే అన్నారు ఫ్రూట్స్ తినాలి ఫ్లూట్ వినాలి అని. అంటే ఫ్లోలో వచ్చింది ఫాలో అయిపోవడం, దానికైనా మీనింగ్ అప్ పాడా. డార్లింగ్ ఇవాళ నీ చేత్తో అన్నం ముద్దలు కల్పించుకుని తినాలనుంది, పెట్టవా? ఏమండి భోంచేతురుగా లేవండి. ఏమండి భోంచేతురుగాని లేవండి. ఏంటి ఇప్పుడు నువ్వు నా కాళ్ళకు దండం పెడతావా? అవునండి. అలా చేస్తే నేను కూడా నీ కాళ్ళకు దండం పెడతాను. అదేంటి? చూడు, నా దృష్టిలో భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. నేనెంత అదృష్టవంతురాలండి. మొదటి రాత్రికి అలా అనేస్తే ఎలా? ఏమండి మీకే అలవాట్లు లేవా? ఎందుకు లేవు? పొద్దున్నే లేవగానే పళ్ళు తోముకుంటాను, తోముకోగానే పాలు తాగుతాను, తాగగానే ఒళ్ళు తోముకుంటా, తోముకోగానే టిఫిన్ తింటాను. అబ్బా అవి కాదండి. మరి సిగరెట్లు, చిచ్చి, పాన్లు, తుత్తు, మందు. మీరు నిజంగా చాలా గ్రేట్ అండి. థాంక్స్. మీకు ఏ అలవాట్లు లేవు కదా? అబ్బా, మనిషిన తర్వాత అలవాట్లు లేకుండా ఎందుకుంటారు? ఎప్పుడైనా అవసరం అయితే అబద్ధాలు చెప్తానంతే. అబద్ధాలే కాదు.